వచ్చేసి మనకి డైరెక్టర్ ఆదిత్య దార్, హు నెవర్ డిసప్పాయింట్స్. ఈయన వచ్చేసి మంచి మంచి మన మూవీ రికార్డ్స్ ప్రీవియస్ చూసుకుంటే యుఆర్ఐ, ఆర్టికల్ 370, డూప్ డౌన్ లాంటి మంచి మూవీస్ తీశారు. అండ్ మీరు చూస్తే ఇది అందరు యుఆర్ఐతోని మనకి జరిగింది. యూరి ద సర్జికల్ స్ట్రైక్ తోని చాలా మంది కంపేర్ చేస్తున్నారు. సో అట్లా చేయొద్దు. దట్ ఈస్ అ డిఫరెంట్ మిషన్ అండ్ దిస్ ఈస్ అ డిఫరెంట్ మిషన్. సో నేను ఈ మూవీకి రేటింగ్ ఇస్తా అంటే నేను ఇవ్వను, యాజ్ బీయింగ్ ఎ పేట్రియాటిక్. అండ్ ఎవ్రీ ఐ ఫీల్ నేను ఎట్లా అంటే అందరు చూడాలని అనుకుంటాను థియేటర్కి వెళ్ళి. సో ఇది వచ్చేసి మ్యూజిక్ వచ్చేసి చాలా బాగుంది ఫ్రెండ్స్. సో కొంతమంది పాజిటివ్ ఇస్తున్నారు, కొంతమంది నెగిటివ్ ఇస్తున్నారు. ఇక్కడ వచ్చి నా ఒపీనియన్ మాత్రమే చెప్తాను. సో ఫస్ట్ దురంధర్ అంటే ఎవరు? దురంధర్ అంటే ఎన్ ఎక్స్పర్ట్ ఆర్ టాప్ నాచ్ పర్సన్ హూ ఇస్, అంటే ఆ పర్సన్ అనేది చాలా కిలాడి, చాలా ఖతర్నాక్ కింద ఫీల్ అని మనం చెప్పొచ్చు. మూవీ వచ్చేసి మనకి 3.5 hours లెంత్ అయితే ఉంటుంది. సో ఇస్ ఇట్ వర్త్ వాచింగ్ అంటే నేనైతే మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్ అంటాను. ఇది వచ్చేసి మనకి ఒక బుక్ రీడింగ్ లా ఉంటుంది సినిమా. మనకి స్క్రీన్ ప్లే వచ్చేసి చాలా బాగుంది అండ్ డీటెయిలింగ్ అండ్ క్రిస్ప్ అయితే చాలా క్లియర్ ఇచ్చారు. కొన్ని కొన్ని మనకి పాకిస్తాన్ లో అసలు ఎట్లా ఉంటది, వాళ్ళు ఇండియన్ రైల్వేస్ కానీ బస్ స్టాప్స్ కానీ ఎలా ఉంటది, వాళ్ళ ఏరియాస్ ఎలా ఉంటది, అసలు రెబల్ గ్యాంగ్స్ ఎలా ఉంటది, అక్కడ పాలిటిక్స్ ఎట్లా జరుగుతుంది, ఇండియా పైన వాళ్ళు ఎంత ద్వేషిస్తారు, వాళ్ళు ఎట్లా ఊరికి పగ తీర్చుకోవాలని చూసారు అని చాలా క్లియర్ గా ఓపెన్ గా చూపించాడు. కొన్ని ఎట్లా అంటే ఆదిత్య గారు ముంబై అటాక్స్, అసలు దీని వల్ల మన ఒక మిస్ఇన్ఫర్మేషన్ వల్ల అది అటాక్ ఎట్లా అవుతుంది, సో మనకి అటాక్ అసలు అంత పెద్దగా ఎట్లా అయింది అనేది ఇంటెలిజెన్స్ అప్పుడు ఇన్ఫర్మేషన్ రాక అనేది క్లియర్ గా అది చూపించాడు. సో ఇక్కడ వచ్చేసి ఎంట్రీ వచ్చేసి మనకి ఆర్ మాధవంతో జరుగుతుంది, హూ ఇస్ ప్లేయింగ్ లైక్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. అది ఎవరు? అజయ్ దోవల్ అని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా ఎవరైనా మీకు అనిపిస్తే చెప్పండి మన కమెంట్స్ లో. అండ్ వచ్చేసి రణ్వీర్ యాక్టింగ్ అయితే అసలు టాప్ నాచ్. అసలు మనోడు బయట ఎంత పిచ్చగా కాంతర కాంట్రవర్సీస్ లో కానీ ఎంత పడ్డా కూడా బీయింగ్ అన్ యాక్టర్ చాలా పర్ఫెక్ట్ గా ఆ క్యారెక్టర్ మనకి ఏదైతే మనకి రణ్వీర్ క్యారెక్టర్ ప్లే చేశాడో యాజ్ దురంధర్ యాజ్ హంజా అలీ మజర్, చాలా పర్ఫెక్ట్ గా చేశాడు. అండ్ విచ్ ఇస్ ఆఫ్ స్క్రీన్ కన్నా మనకు కనిపించాడు రణ్వీర్, ఆన్ స్క్రీన్ ఇస్ ఐ లవ్డ్ హిమ్ ప్లేయింగ్ దోస్ క్యారెక్టర్ ప్లే చేస్తుంటే. అండ్ ఇది వచ్చేసి మనకి అక్షయ్ ఖన్నా యాజ్ రెహమాన్ దకేట్ ప్లేయింగ్ ద లీడ్ రోల్. అక్షయ్ ఖన్నా చేసిన అన్ని మూవీస్ లో ఇది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ రోల్స్ అని చెప్పాలి. ఫుల్ లెంత్ క్యారెక్టర్. ఈ ఫస్ట్ మనం 1.5 మొత్తం ఇదంతా అక్షయ్ ఖన్నా చుట్టే తిరుగుతుంది. సో వాళ్ళ గ్యాంగ్ లో ఎంటర్ అయ్యి మనకి రణ్వీర్ ఎట్లా ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ ఎట్లా పాస్ చేస్తాడు అనేది చాలా క్లియర్ గా ఓపెన్ గా చూపించాడు. అండ్ కొన్ని ముంబై అటాక్స్ కొన్ని సీన్స్ ఉంటాయి, అది కూడా ఎట్లా అంటే క్లియర్ గా అప్పుడు ఎట్లా జరిగింది ఆ వాయిస్ రికార్డింగ్స్ అలానే పెట్టారు. అది హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పాలి ఆదిత్య గారికి. అండ్ మనకి అర్జున్ రాంపాల్ వచ్చేసి మనకి మేజర్ ఇక్బాల్ క్యారెక్టర్ ఇచ్చాడు. కొన్ని సీన్స్ లో అర్జున్ రాంపాల్ ఎంత వైలెంట్ గా చూపిస్తారంటే ఇక్కడ ఫుల్ లెంత్ గా అర్జున్ రాంపాల్ మొత్తం చూపాడు, జస్ట్ ఒక ఇంట్రో ఇచ్చి వదిలేశారు. నాకు తెలిసి సెకండ్ హాఫ్ లో ఈ క్యారెక్టర్ ఇంకా వైలెంట్ గా ఇంకా క్యారీ ఫార్వర్డ్ అసలు ఏంటనేది చూపిస్తానని అనుకుంటున్నాను, విచ్ ఇస్ కమింగ్ ఆన్ 19th March 2026. అండ్ సంజయ్ బాబా అయితే ఎస్పి చౌదరి క్యారెక్టర్ వేసాడు. అబ్బా, ఎంట్రన్స్ హవా హవా సాంగ్ తో స్టార్ట్ అవుతుంది. 2 minutes మ్యాడ్ అయిపోయినా నేనైతే. జస్ట్ సీయింగ్ ద ఎంట్రన్స్ ఆఫ్ సంజయ్ బాబా, సూపర్ ఎంట్రీ అసలు చేసిన పర్ఫెక్ట్. అందరు బాగా చేశారు ఫ్రెండ్స్. క్యాష్ ఎంత పెద్ద క్యాష్ ఉన్నా కూడా ఎవరు అసలు డిసప్పాయింట్ చేయలేదు, ఎవరు యాక్టింగ్ వాళ్ళు పర్ఫెక్ట్ చేశారు. అండ్ లాస్ట్ వచ్చేసి మనకి రాకేష్ బేది క్యారెక్టర్ వచ్చేసి నబ్లిన్ గబోల్ అని. సో పిఏపి లీడర్ అయినా, సో ఈయన పిఏపి లీడర్, సో ఈయన కూతురే మనకి సారా అర్జున్ హూ ఇస్ ప్లేయింగ్ యాలిని యాలిని అనమాట, యలీనా. సో ఈ సో ఎట్లా మన ఫస్ట్ ఎట్లా అంటే రణ్వీర్ కపూర్ ఎంట్రీ కానీ ఎట్లా ఎంటర్ అవుతాడు, అసలు ఎట్లా గ్యాంగ్స్ రెబల్ గ్యాంగ్స్ కానీ ఆ టెర్రరిస్ట్ గ్యాంగ్స్ ఎట్లా డిస్ట్రాయ్ చేసిన చాలా క్లియర్ చూపించాడు. సో రణ్వీర్ వచ్చేసి ఇది జస్ట్ సెకండ్ పార్ట్ కి ఇది ఒక, అసలు చెప్పాలంటే నా ఒపీనియన్ అనేది ఇంకా అప్పుడే అయిపోయింది అనిపించింది. క్లైమాక్స్ ఇంకొంచెం బెటర్ ఉండొచ్చు. ప్లస్ ఏంటంటే ఇది జస్ట్ అట్లా క్లోజ్ చేసేసి మళ్ళీ మనకి ఇది part 2 19 March 2026 అని, విచ్ ఇస్ త్వరలో 1 to 2 months లో ఉంది. సో నాకు తెలిసి వీళ్ళైతే మళ్ళీ డిసప్పాయింట్ చేయలేదు ఫ్రెండ్స్. నన్ను అడిగితే మీరు కంఫర్టబుల్ గా 1 time చూసేయచ్చు. సో ఇది వచ్చేసి మనకి సీరియస్ మూవీ. ఎవరైతే కామిక్ కానీ వేరే జోనర్స్ ఉంటే వాళ్ళకి చెప్పలేము.
ఇది వచ్చేసి సీరియస్ మూవీ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా డీటెయిల్గా ఉంటుంది. సో బయట మీరు వేరే పనులు కానీ వర్క్ బిజీలో కానీ స్ట్రెస్లో ఉండి వెళ్తే సరిగ్గా చూడలేరేమో. పీస్ మైండ్ సెట్తోని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫోకస్డ్గా చూడాలి. సో దిస్ ఈస్ మై ఒపీనియన్. సో మీరు చూసి మీరు ఎట్లా ఉందనేది ఒకవేళ ఎవరైనా చూస్తే మన కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే ఎవరైనా చూడలేకపోతే వెళ్ళి తప్పకుండా చూడండి. అండ్ ప్లీజ్ లైక్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.